చాలా మందికి ఒక యాక్షన్ అంటే ఒక చురుకుదనం అంటూ కనబడతలేదు. అనారోగ్య సమస్య అయితే అది వేరు, బలహీనత అయితే అది వేరు. కొంతమంది నిర్లక్ష్య ధోరణి, నిదానంగా పనులు ముగించుకొని వెళ్దాంలే అని. అంటే దేవుని సన్నిధి నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఎంచుతున్నావో నీ ప్రక్రియ దానికి సూచన. దేవుని ఆశీర్వాదాలు మనం చూడలేము. మనం సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదాలకి వారసులుగా మారాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రతి ఆదివారం చాలా మంది విశ్వాసులు, యువత చర్చికి ఆలస్యంగా వస్తున్నారు. కొందరు అసలు రావడమే లేదు. దానికి అసలు కారణం ఏమిటి? చాలా మంది శనివారం రాత్రి సోషల్ మీడియా, సినిమాలు, గేమ్స్, క్రీడల్లో ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే ఆదివారం ఉదయం లేవలేక చర్చికి రారు. వినోదం దేవుని కంటే ముఖ్యమైతే మన ప్రాధాన్యతలు మారిపోయినట్లే. యేసు చెప్పాడు, ముందుగా దేవుని రాజ్యాన్ని వెదకుడి. మత్తయి 6:33. చాలా మంది దేవుని సన్నిధిని చాలా నిర్లక్ష్యంగా ఎంచుతారు. అదొక అలవాటుగా, ఆచారపూర్వకంగా, ఒక సేవకుడుగా నేను ఇది ఒక ఆచారంగా, ఒక అలవాటుగా మీకు నేర్పాలని ఆలోచన అయితే నాకు లేదు. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన బాధ్యతగా ఎంచి మన జీవిత విధానంలో దేవుని సన్నిధి కూడా ఒక ప్రాముఖ్యమైన ఘట్టముగా ఎంచి దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా మారాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా మంది, అంతెందుకండి మా పశ్చిమ గోదావరి జిల్లా కొంచెం అటవీ ప్రాంతాలు ఉంటాయి. దేవుని మందిరాలు ఎక్కడొక చోట ఉంటాయి, అన్ని స్థలాల్లో ఉండవు. కొన్ని స్థలాల్లో అయితే చర్చెస్కి అలాట్మెంట్ లేదు. మా ఊర్లో మందిరాలు కట్టడానికి వీలు లేదని చాలా మంది వితండవాదంతో వ్యతిరేకిస్తున్న దాఖలాలు. అటువంటి వాళ్ళు కొన్ని గ్రామాలు దాటుకొని మందిరాలు ఉన్న స్థలాలకు వెళ్ళడానికి కాలినడకని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని అడుగుతున్నాడు. వీడు ఒకసారి చూడండి, ఈయన అడుగుతున్న ప్రశ్న. దాదాపు 25 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తున్నారు వీళ్ళు ఆరాధనకి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని సింగారాం అనే గ్రామం నుండి, ఇదే ఊరమ్మా, మల్లెంపేట. రేపు ఆదివారం ఆరాధన కోసం 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. చర్చిని పక్కనే పెట్టుకొని కూడా, పక్కనే 3 అడుగులు పెట్టుకొని కూడా రాలేకపోయే సోమరులు ఉన్నారు. కాస్త దేవుడు ఎందుకు వీళ్ళను ప్రేమిస్తున్నాడు, వీళ్ళ మీద కృప ఎందుకు చూపిస్తున్నాడు అంటే, దేవుని కోసం ఎన్ని 100 అడుగులైనా వేసే వాళ్ళ సమర్పణ భక్తిని బట్టి దేవుడు దీవిస్తున్నాడు. మీకు కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, సుమోలు ఉన్నాయి, ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి, కానీ మీకు లేనిదేంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి మీలో చచ్చిపోయింది. ఈ సాక్ష్యం వినండి. 25 కిలోమీటర్లు పాదాల మీద నడుచుకుంటూ మందిరానికి వస్తున్న వీళ్ళని చూసైనా మీరు తిరిగి క్రైస్తవ భక్తిలో బ్రతుకుదురుగాక. ఛత్తీస్గఢ్ సంయుక్త ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మన పక్క రాష్ట్రమే. దాదాపు 25 కిలోమీటర్లు నడుచుకుంటా పిల్లల్ని చంకనేసుకొని ఆ అరణ్య మార్గాల్లో నడుచుకుంటూ వస్తున్నారు. నిజం, ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. చాలా మందిలో ఇంట్రెస్ట్ లేదు. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది, రాకడ సమీపించే కొలది మనుషుల్లో నిర్లక్ష్యత చాలా చాలా వ్యాప్తి చెందుతుంది. అది ఎంత ప్రమాదకరమయ్య అంటే, మనం రాకళ్ళ ఎత్తబడే స్థితిలోనికి రాని పరిధిలోకి వచ్చేస్తాం. అంతా బతుకు ఒకటి ఇంటి వెనకాల తెచ్చాడన్న సామెత మనం చూసారా? దానికి తగ్గట్టుకు మన లైఫ్ అయిపోద్ది.